మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రోలు మద్రాసులో బతికినప్పుడు వీళ్ళ పీడ మనకు లేనప్పుడు ఎట్లా ఉండేది? ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే. అయ్య బురద పరములోన కోటొక్క పాటెత్తి పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మా, ఎమకారెకురాలు నాటు పెట్టేదమ్మా, పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మా. అయ్య పోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసి వంత పాడేదమ్మ, కొండరాగం తీసి వంత పాడేదమ్మ. ఒక్క తల్లి బిడ్డలో మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. పుత్తనట్ల మీద పుట్టడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది. నాటి కూలీ లేడవాయే, ఎవరైనా కూలికి వెళ్తున్నారే అన్న, నాట్లేయడానికి ఆంధ్ర నుంచి మిషన్లే వస్తాయి, కోతలు కోయడానికి ఆంధ్ర నుంచి మిషన్లే వస్తాయి. ఇక మన చేతికి పని ఉండదు, మూతికి పని ఉండదు. గిదానికి పని ఉండమే కదా, గిదానికి పని ఉండేది. ఇక జాతీయ ఉపాధి పథకం అని సర్కారోడు అంటాడు, కారట మన చేతిలో పెడతాడు, కాంట్రాక్టర్ వస్తాడు, కట్టదావుకొని పత్త లేకుండా వీక్తాడు, యాదికి వచ్చినాడు 100 చేతులు పెట్టి ఫోటోలకు పోతులు ఇవ్వమంటాడు. ఇక గిది కథ. ఏమైపోయినాయి నాటి కూలీ లేడవాయే, పూట కూడా దొరకదాయే రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఎందుకింత సిన్నవాయే. మా సాయిలు సైదులు చిన్నప్పుడు అమ్మతోడు చెప్తున్నా, తెలంగాణ పల్లెలో ఎవరికైనా పోతే ఎగిలివారంగా పోతే గోదల మంద ఉర్రి ఖర్చు, ఎట్ల మంద ఉర్రి ఖర్చు. ఎవడన్నా బుడ్డ పోరాడు వాకిట్ల కత్తే ఓ కొడుకో పొలగాడు ఎట్లొస్తున్నారు అని ఎత్తుకోపోయి గిట్లా ఉండు. ఇలా ఎట్లు కాదు కదా మన సంక్రాంతి పండుగ రోజున. ఏమైనా సంక్రాంతి పండుగ కదా ముత్తంతా పెండ తెపో నా పిల్లం అంటే అవ్వతోడు 3 రోజులు తిరిగితే పెండ తిరగలే. ఆఖరికి 5 రూపాయలకు 1/4 కిలో పెండ కొని కచ్చుకున్నాం మేము సాల్పులు చల్లుకోవడానికి. ఇలా ఎట్లా పెండ కూడా ఇలా సూపర్ మార్కెట్లో అమ్మే పరిస్థితి వచ్చింది. మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప కొట్లు గొర్ల అమ్మే గుట్టకు అయ్యేది, మడుగులు గుప్పేది, కంసూర కొట్టేది, ఎండ్రికాయలు వట్టి కొల్లిసి తెచ్చేది. ఏమన్నా ఏరు శనక్కాయ సింతపాలక్కాయ మొక్క కంకులు నిప్పులల్లగా చూకోరి, ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటా దీని సెలిమేల నీళ్లు దాగి వచ్చేదిరా. కడుపు నిండా కంకులు కాల్చుకొని ఇట్లా ఒర్రె దిగి చెయ్యి పెడితే జల 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 గంగమ్మ వచ్చి మీద సిత్తు. ఇలా 400 లోత ఫీట్ల బోర్లెత్త కూడా పొల్లగాని ఉత్సవంతా కూడా నీళ్ళే వత్తలేకపోయా. మరి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు ఇంకుడు గుంతలు ఏమైపోయినాయి. ఏమైపోయినాయి తెలంగాణ ఊట సెలమేల నీళ్లు? గోవులేడా పోయినాయో అలాంటి పోయిలేడా పోయినారో రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే. అరే పైసకే మా తాత, ఆ తాతను చూస్తుంటే మా తాత యాదకొస్తుండే నాకు. ఇప్పటికి మా తాత అంటున్నాను, నీ అక్క మీరే మనుషులు రాబాయ్, మీ వయసులో నేను ఉన్నప్పటికి ఇట్లా రావుతుంది అంతే. 16 పచ్చలు కాలని చెప్పి అమ్మతోడు మీరు నమ్మరు. మా రావురుకులో మా తాత దొడ్డి పెట్టిండు, ఎట్లకే గుట్ట మీద గుట్ట, గుట్ట మీద గుట్ట, సండ్రు గుట్ట లెక్క వేల్చిడు. నేను మా తాతను అడిగినా, ఏం తాత నీ అక్క వెనకడు కూడా గిట్ట లావట్టే మిషన్లు ఉన్నాయే, గింత గింత రాయి నువ్వెట్లా ఎత్తినవే అన్న. నీ అక్క మిషన్లు ఎక్కడి పోయి గమ్లలో రాములకు బుడ్డ పైసా పడేస్తే లొట్టికాలు తీసుకొచ్చి ఇంటికాడ పెడితే కొట్టుడు కొట్టి కన్నుడు దాంతో రాయి పడబడ్డదని చెప్పి తెలంగాణ కళ్ళుకే గంతపులా ఉండేది. ఏమంటావే? అరే పైసకే మా తాత పుట్టి కళ్ళు మంచయ్య గీసేత బడిశాల పక్షులెగిరెగిరిపోయేవి, పాలు పెరుగు సల్ల గట్ట అంబలిలోన అంచుకొక పచ్చి మిరపకాయ గురికి, అంచుకొక పచ్చి మిరపకాయ గురికి, అంచుకొక పచ్చి మిరపకాయ గురికి, పంచుత లావాలు కలుపుకొని తిని ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు బతికిండ్రు. బలమైన తిండిగా దాయే. ఇలా ఏం తిండునే అన్న? హార్లిక్స్ బూస్టులు లేకుంటే ఆంధ్ర ఆవకాయ పచ్చలు. ఇక గవి తింటే మన బలం ఎట్లున్నదే? బలమైన తిండిగా దాయే. ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే రామ, పుకారం పడకపాయే తనివికి సప్పిడే ఆరోగ్యమాయే. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, వెనకటి కళ తప్పినాదో నా పల్లె ఎటుగాడి తీరైనాదో ఎవరు పెట్టిన చింత. నిన్న తెలంగాణ పల్లెలో మీరు మధ్యాహ్నం ఏమన్నా 2 గంటలకు టీవీ చూసినారే? ఇయ్యాల వచ్చింది వంటలు వార్పులని వస్తుంది. ఒక ఆమె విలేకరు పోయి ఆంధ్రామని అడుగుతున్నాడు. ఆమె అంటున్నది, ఏంటండి తెలంగాణ వాళ్ళు మమ్మల్ని బాగా తెగ తిట్టేస్తున్నారండి, అసలు వాళ్ళకి అన్నం తెలియదండి, మేము ఆంధ్ర మెస్సులు పెట్టినాకనే కదా వాళ్ళు అన్నం తింటున్నాను బట్టి. అమ్మమ్మ మీరు ఆంధ్ర మెస్సులు పెట్టక మీద మేము బోధింటోళ్ళు బతుకుటోళ్ళు మీ ఇంట పినిగల మీరు వచ్చినాకనే కదా మాకు అన్నం అయింది. ఇంకా ఆమె అంటది, అక్క మనకట కూరలు చేసుకోరదట, అక్క మన కూరలు చేసుకోరదక్క మీరే చెప్పురి. సింతకాయ సిగురు తీసుకొచ్చుకొని తొక్కు నూరుకొని ముంతలు పెట్టుకుంటే 3 రోజులు ముడుచుకుంటూ తింటాం, అవునా కదా మీరే చెప్పురు అక్క మనకడ కూర. ఇంకా ఆమె అంటది, అసలు తెలంగాణలో కొత్తిమీర కట్ట కొయ్యడం రాదండి, మేము అందుకే మేమే చెప్పినామండి టీవీలో. ఎట్లా చెప్పిందట అంటే కొత్తిమీర కట్ట కొయ్యడానికట మెత్తటి కత్తి తీసుకొని 3 ముక్కలుగా తరగండి.
నీ అక్క కొత్తిమీర కట్ట కోయడానికి కత్తి కావాలా నీ అక్క తీసి వేసినట్టే సుయ్యమంటారు అవును ఒక ముచ్చట అంటే వాళ్ళ కథలు చూడు వాళ్ళకి అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే మనకు కూరలే చేయరదట కూరలు చేయరదా తమ్మి గీత దప్పడం పెట్టుకొని ఎండిపోయిన తుంకలు వేసుకుంటే కమ్మగా వాడకటంత వాసన నీ అమ్మతోడు అరే మా ఊర్లో గొల్లమల్లమ్మ అని ఒక ఉండే గొల్లమల్లమ్మ దప్పడం పెట్టిందంటే మేము బడి బంధు గిన్నెలు తీసుకొని మల్లమ్మ వెద్దమ్మ దప్పడం పోయావా సింతకాలు తెస్తా అని చెప్పి 5 రోజు చేస్తుంటే దప్పడానికి కొత్త పెట్టుకుంటే ఇద్దరాక్సుంటే 20 కూరలు తింటుంటే తెలంగాణ పల్లెల ఇలా మన కూరలు చేసుకోరావంటారు ఇగురు పెట్టిన సింత సిగురు నా గాయ తోటకూర సుక్క కూర బచ్చలి కూర ఒగ్గాయ గొగ్గూర పాలకూర గుడి కూర దజ్జలి కూర సిన్నంగా కూర దోస దొర చిక్కుడు కాకర వంకాయ టమాటా బీరగా నిమ్మకాయ కూర మెంతి కలియా మాకు తల్లి సమానంగా ఉల్లినారుండేది ఇంటి దండాలకు తెలంగాణ పల్లెల ఏ రైతింటికి పోతే ఓదికి సిలకలకు వరి గొలుసులు కడతారు ఓదికి ఎల్లిగడ్డలు జడలు ఓదికి ఉల్లిగడ్డలు జడలు ఇత్తనం కాంకులు అయితే కుండ బోర్లేసి ఆప్సెట్ మీద కడతాం ఏమంటావు అన్న ఇలా ఇత్తన కాంకులు కావాలంటే గుంటూరు నుంచి సీడ్స్ రావాలి అయ్యా వడ్లాలుకుంటాం మొలకసాలుకుంటామంటే బందర్ నుంచి వడ్లు రావాలి ఆ ఆంధ్ర విత్తనాలు తీసుకొచ్చి మన తెలంగాణ మట్లే ఓస్తే మొలితే నారాయణ మునిగితే శివ ఇంకా ఎక్కువ మునిగింది అనుకో చెట్టుకు పగ్గానికి గురేసుకొని ఊగులాడబడాలి ఇక బతుకున్నప్పుడు మంచి విత్తనాలు ఇయ్యడటగానే ఆంధ్ర సర్కారు సారు చచ్చిపోయినాక హెలికాప్టర్లు వచ్చి ₹1,00,000 ఇచ్చిపోతాడట ఏ గిది కథ ఎంత గొప్ప జీవితం తెలంగాణ రైతుది ఎంత అద్భుతమైన జీవితం తెలంగాణ రైతుది ఇంటి దండాలకు ఎల్లిగడ్డ జడలు ఎర్రంగా ఏలాడే కదరా ఇప్పుడు నా పల్లెలల్లా తెలంగాణ పల్లెల ఎవడన్నా చుట్టపాటు ఇంటికి వస్తుంటే కాళ్ళు కడుకునే దాకా ఇంట్లోకి రానియపోదురు ఏమంటావు తమ్మి నువ్వే చెప్పు నిజంగా చెప్తాను అమ్మతాడు మా మేనత్త అప్పన పెళ్లి మాది రావురుకులా కదా ఎప్పుడైనా నేను సైకిల్ మీద పోతే మా మేనత్త గోలెంలకే కన్సెంలో నీళ్లు పట్టుకొని వాకిట్లో లేవాడాడు ఏ కడుకో పిల్లగా ఏ సైకిల్ మీద వచ్చిన అత్త ఏ కడుకో పిల్లగా అని చెప్పి కాళ్ళ మీద పోసు ఇవాళ ఎవడైనా చుట్టపాటు ఇంటికి వస్తుందా ఎరకైంది అనుకో పక్కిట్లో తాళం చేయించి లేడో చెప్పు ఎందుకంటే ఇలా తాగడానికే నీళ్ళు లేవు కడుక్కొని నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదా ఎంత గొప్ప ప్రేమలు ఉండి తెలంగాణ పల్లెలు ఎవరైనా చుట్టబడి ఇంటికి వస్తే నా ఎరకలా నేను చుట్టాల మార్గము పోతే ఎంతో గావురంగా చూసేదిరా పటంతా కొన్ని కూర వండి పెట్టి కళ్ళు కూడా లేదా ఇల్లంత పండిగే రోజుకొక ఇంట్లో భోజనాలు పెట్టి వాయినాలు పెట్టి ఇస్రాయెల్లెన్నో పెట్టి అయ్యో మళ్ళొచ్చేటప్పుడు ఊరి ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే పక్కింటోనికే తెలియదు పాయే ఎవడు ఎన్నవంటుండో తెలియదు వెనక వీక్తుండో కూడా తెలియదు అసలు పచ్చని తెలంగాణ పల్లెల్లో ఈ పగలు పంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నదమ్ముల్లాగా అన్ని కులాల వాళ్ళు వరుసలు కలుపుకొని పిలుచుకునే తెలంగాణ